ఓం శాంతి. ఆగస్ట్ 4వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా మిమ్మల్ని పుష్పాల రాజుగా, గులాబీ పుష్పంగా చేసేందుకు వచ్చారు. కనుక వికారాల ఏ దుర్వాసన మీలో ఉండరాదు. ప్రశ్న: వికారాల అంశమును కూడా సమాప్తం చేసుకునేందుకు ఏ పురుషార్థము చెయ్యాలి? జవాబు: నిరంతరం అంతర్ముఖులుగా ఉండే పురుషార్థము చేయండి. అంతర్ముఖులంటే క్షణంలో దేహం నుండి భిన్నంగా అవ్వడం. ఈ ప్రాపంచిక ఆలోచనలను పూర్తిగా మర్చిపోవాలి. ఒక్క క్షణములో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు రావాలి. ఈ అభ్యాసము ద్వారా వికారాల అంశం సమాప్తమైపోతుంది. కర్మ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖులుగా అవ్వండి. పూర్తి నిశ్శబ్దము ఏర్పడినట్లు ఉండాలి. ఎటువంటి కదలికలు ఉండరాదు. ఈ సృష్టే లేనట్లు అయిపోవాలి. ఓం శాంతి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అశరీరులై తండ్రి స్మృతిలో కూర్చొని సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయమని చెప్తారు. మనుషులు 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోరు. వారికి అర్థమే కాదు. ఎవరైతే 84 జన్మల చక్రములో తిరుగుతారో వారే అర్థం చేసుకునేందుకు వస్తారు. మీరు దీనినే స్మృతి చెయ్యాలి. దీనిని స్వదర్శన చక్రమని అంటారు. దీని ద్వారా ఆసురీ ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఏ రాక్షసుల కంఠమో తెగిపోతుందని కాదు. మనుషులకు స్వదర్శన చక్రమంటే ఏమిటో తెలీదు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది. కమలపుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. భగవాను వాచ కదా, ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వడం వలన భవిష్య 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు. ఈ ప్రపంచము పరివర్తన అవుతుంది. ఇది భారతదేశానికి సంబంధించిన విషయమే. ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరాదు. జంతువులు ఏమవుతాయి, ఇతర ధర్మాలు ఏమవుతాయని అడుగుతారు. మొదట మీది తెలుసుకోండి, తరువాత ఇతరుల విషయాలు తెలుసుకోవచ్చునని చెప్పండి. భారతవాసులే తమ ధర్మాన్ని మరచి దుఃఖితులైపోయారు. భారతదేశంలోనే మీరే తల్లి తండ్రి అని పిలుస్తారు. విదేశాలలో తల్లి తండ్రి అను పదమే ఉండదు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు. భారతదేశంలోనే అపారమైన సుఖముండేది. భారతదేశము స్వర్గంగా ఉండేదని కూడా మీకు తెలుసు. తండ్రి వచ్చి ముళ్లను పుష్పాలుగా చేస్తారు. తండ్రిని తోట యజమాని అని అంటారు. వచ్చి ముళ్లను పుష్పాలుగా మార్చండని బాబాను పిలుస్తారు. తండ్రి పూల తోటను తయారు చేస్తారు. ఆ తోటనే మాయ ముళ్ళ అడవిగా మారుస్తుంది. ఈశ్వర, నీ మాయ చాలా ప్రబలమైనదని మనుషులంటారు. ఈశ్వరుణ్ణి గాని మాయను గాని అర్థం చేసుకోరు. ఎవరు ఏం చెప్తే దానినే కేవలం రిపీట్ చేస్తూ ఉంటారు. అర్థమేమీ తెలీదు. ఈ డ్రామా ఆట రామరాజ్యము, రావణరాజ్యములని పిల్లలకు తెలుసు. రామరాజ్యములో సుఖము, రావణరాజ్యములో దుఃఖము ఉంటుంది. ఇదంతా ఇక్కడి విషయమే. ఇక్కడ ప్రభువు పంపే ఏ మాయా లేదు. పంచవికారాలను మాయా అని అంటారు.
దానినే రావణుడని కూడా అంటారు. మనుషులు పునర్జన్మలను తీసుకుంటూ 84 జన్మల చక్రములో వస్తారు. సతోగుణము నుండి తమో ప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. అందుకే వికారులని అంటారు. దీని పేరే వికారీ ప్రపంచము. తరువాత నిర్వికారీ ప్రపంచంగా, అంటే పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచంగా ఎలా అవుతుంది? ఇది అర్థము చేసుకునే సామాన్యమైన విషయము. నూతన ప్రపంచంలో మొదట స్వర్గముండేది. స్వర్గస్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు. అందులో అపారమైన సుఖముండేది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి ఎలా అవుతుందో ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుల పగలు, తరువాత అదే బ్రాహ్మణుల రాత్రి. రాత్రి పగలు ఇక్కడే ఉంటాయి. ఇది ఎవ్వరికీ తెలీదు. ప్రజాపిత బ్రహ్మకు రాత్రి అంటే తప్పకుండా బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకు కూడా అది రాత్రే అవుతుంది. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. ఇప్పుడు తండ్రి నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, కామము మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందండి. సంపూర్ణ నిర్వికారులుగా పవిత్రంగా అవ్వాలి. అపవిత్రంగా అయ్యి మీరు ఎన్నో పాపాలు చేశారు. ఇది పాపాత్మల ప్రపంచము. పాపము శరీరముతోనే చేస్తారు. అప్పుడే పాపాత్ములుగా అవుతారు. పవిత్ర ప్రపంచములో దేవాత్మల ద్వారా పాపము జరగదు. ఇక్కడ మీరు శ్రీమతము ద్వారా శ్రేష్ఠ పుణ్యాత్మలుగా అవుతున్నారు. ఇదే శ్రీ శ్రీ 108 మాల. పైభాగములో పుష్పముంది. పుష్పాన్ని శివుడని అంటారు. అది నిర్వికారి పుష్పము. తరువాత సాకారంలో స్త్రీ పురుషులున్నారు. వారిదే మాల తయారై ఉంది. శివబాబా ద్వారా మాలలో ఉన్న వీరు పూజకు స్మరణకు యోగ్యులుగా అవుతారు. బాబా మనలను విజయమాలలోని మణులుగా చేస్తున్నారని పిల్లలకు తెలుసు. మనము స్మృతి బలము ద్వారా విశ్వముపై విజయము పొందుతున్నాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మళ్ళీ మీరు సతోప్రధానంగా అవుతారు. వారంతా అర్థం చేసుకోకుండానే ఓ ప్రభు, నీ మాయ ప్రబలమైనదని అనేస్తారు. ఎవరి వద్దనైనా ధనముంటే వీరి వద్ద మాయ చాలా ఉందని అంటారు. వాస్తవానికి మాయ అంటే పంచవికారాలు. దానిని రావణుడని కూడా అంటారు. వారు 10 తలల రావణుని చిత్రాన్ని తయారు చేశారు. చిత్రముంటే అర్థం చేయించవచ్చు. అంగదుని గురించి కూడా చూపిస్తారు. రావణుడు అంగదుని కాలు కదిలించాలనుకున్నా కదిలించలేకపోయాడు. ఉదాహరణలను తయారు చేశారు. అంతేగాని అటువంటిదేదీ లేదు. తండ్రి చెప్తున్నారు, మాయ మిమ్మల్ని ఎంతగా కదిలించాలనుకున్నా మీరు స్థిరంగా ఉండండి. రావణుడు, హనుమంతుడు, అంగదుడు మొదలైన అనేక దృష్టాంతాలను తయారు చేశారు. దాని అర్థము పిల్లలైన మీకు తెలుసు. భ్రమరము ఉదాహరణ కూడా ఉంది. భ్రమరానికి బ్రాహ్మణికి రాశి కలుస్తుంది. మీరు పేడ పురుగులను జ్ఞానయోగాల భూభూ చేసి పతితులను పావనంగా చేస్తారు. తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు.
తాబేలును కూడా ఉదాహరణగా చూపిస్తారు. ఇంద్రియాలను ఇముడ్చుకొని అంతర్ముఖిగా అయ్యి లోపల కూర్చుంటుంది. మీకు కూడా తండ్రి చెప్తున్నారు, భలే కర్మ చేయండి. కర్మ చేసిన తర్వాత అంతర్ముఖులుగా అయిపోండి. ఈ సృష్టి లేనట్లే అయిపోవాలి. కదలికలే నిలిచిపోతాయి. భక్తి మార్గములో బాహ్యముఖతలోకి వచ్చేస్తారు. పాటలు పాడుట మొదలైనవి ఎంత హంగామా చేస్తారు? ఎంత ఖర్చవుతుంది? ఎన్ని మేళాలు జరుగుతాయి? తండ్రి చెప్తున్నారు, వీటన్నింటినీ వదిలి అంతర్ముఖులుగా అవ్వండి. ఈ సృష్టి లేనట్లే అయిపోవాలి. మేము యోగ్యులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఏ వికారము సతాయించడం లేదు కదా? మేము తండ్రి స్మృతి చేస్తున్నామా? ఏ తండ్రి విశ్వాధికారులుగా చేస్తున్నారో అటువంటి తండ్రిని రాత్రింబవళ్ళు స్మృతి చెయ్యాలి. మనము ఆత్మలము, వారు మన తండ్రి. అంతరంగములో సదా ఈ స్మృతే ఉండాలి. ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోని పుష్పాలుగా అవుతున్నాము. జిల్లేడు పువ్వుగా లేక వాసన లేని పుష్పాలుగా అవ్వరాదు. మనము ఒక్కసారిగా పుష్పాలలో రాజుగా అయ్యి గులాబీ పుష్పము వలె పూర్తి సుగంధభరితముగా అవ్వాలి. ఏ దుర్వాసన ఉండరాదు. చెడు ఆలోచనలు తొలగిపోవాలి. కిందకు తోసేందుకు మాయా తుఫాన్లు చాలా వస్తాయి. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు. ఇలా మిమ్మల్ని మీరు పక్కా చేసుకోవాలి. స్వయాన్ని సంస్కరించుకోవాలి. ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా భలే చేయండి. అందులో నుండి కూడా సమయాన్ని కేటాయించవచ్చు. భోజనం చేసే సమయంలో కూడా తండ్రిని మహిమ చేస్తూ ఉండండి. బాబాను స్మృతి చేసి తింటే భోజనము కూడా పవిత్రంగా అవుతుంది. తండ్రిని నిరంతరము స్మృతి చేయడం వలన అనేక జన్మల పాపాలు సమాప్తమైపోతాయి. మీరు సతోప్రధానంగా అవుతారు. నేను ఎంత సత్యమైన బంగారంగా అయ్యానని పరిశీలించుకోవాలి. ఈరోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను? నిన్న 3 గంటలు స్మృతిలో ఉండి నేడు 2 గంటలు స్మృతిలో ఉంటే నష్టమైనట్లు కదా? దిగడము ఎక్కడము జరుగుతూనే ఉంటుంది. యాత్రలకు వెళ్ళినప్పుడు ఎగుడు దిగుడులు ఉండనే ఉంటాయి. మీ స్థితి కూడా హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటుంది. మీ లెక్కను చూసుకోవాలి. ముఖ్యమైనది స్మృతి యాత్ర. భగవానువాచ అన్నప్పుడు తప్పకుండా పిల్లలనే చదివిస్తారు. పూర్తి ప్రపంచాన్ని ఎలా చదివిస్తారు? భగవంతుడని ఎవరిని అనాలి? కృష్ణుడైతే శరీరధారి. నిరాకార పరమపిత పరమాత్మనే భగవంతుడని అంటారు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. బ్రహ్మ వృద్ధ శరీరము కూడా గాయనము చేయబడింది. తెల్ల గడ్డాలు మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా? తప్పకుండా అనుభవి రథమే కావాలి కదా? చిన్న రథములో ప్రవేశించరు. నా గురించి ఎవ్వరికీ తెలియదని స్వయంగా వారే చెప్తున్నారు. వారు సుప్రీం గాడ్ ఫాదర్ అంటే పరమ ఆత్మ. మీరు కూడా 100% పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు 100% అపవిత్రంగా అయ్యారు. సత్యయుగములో 100% పవిత్రత ఉండేది.
అప్పుడు సుఖశాంతులు కూడా ఉండేవి. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రమైన వారికి అపవిత్రమైన వారు తల వంచి నమస్కరిస్తారు, మహిమ చేస్తారు. దీనిని మీరు చూస్తున్నారు కూడా. సన్యాసుల ఎదుట ఎప్పుడు మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, నీచులము అని పాడరు. దేవతల ముందు ఇలా పాడతారు. కన్య కుమారిగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు నమస్కరిస్తారు. వివాహము అవ్వగానే అందరి ఎదుట తల వంచి నమస్కరిస్తుంది. ఎందుకంటే వికారిగా అవుతుంది కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు నిర్వికారులుగా అవుతే అర్ధకల్పము నిర్వికారులుగా ఉంటారు. ఇప్పుడిక పంచవికారాల రాజ్యమే సమాప్తమైపోతుంది. ఇది మృత్యులోకము, అది అమరలోకము. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. దానిని తండ్రే ఇస్తారు. తిలకము కూడా మస్తకముపై దిద్దుతారు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానము లభిస్తోంది. ఎందుకొరకు? మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోండి. ఎలాగైతే న్యాయశాస్త్రాన్ని చదవడం అంటే తమకు తామే బ్యారిస్టరుగా అయ్యే తిలకాన్ని పెట్టుకోవడం కదా. చదువుకుంటే తిలకం లభిస్తుంది, ఆశీర్వాదముతో లభించదు. అలాగైతే టీచరు అందరిపై కృప చూపవలసి ఉంటుంది. అప్పుడు అందరూ ఉత్తీర్ణులవుతారు. అలా జరగదు. పిల్లలు తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. చక్రమును స్మృతి చేస్తే చక్రవర్తి మహారాజులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని రాజాధిరాజులుగా చేస్తాను. దేవీ దేవతలు డబల్ కిరీటధారులుగా అవుతారు. పతిత రాజులు కూడా వారిని పూజిస్తారు. మిమ్మల్ని పూజారి రాజుల కంటే ఉన్నతంగా తయారు చేస్తారు. ఎవరు చాలా దానపుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మిస్తారు. ఎందుకంటే వారు మంచి కర్మలను చేశారు. కానీ మీకిప్పుడు ఇక్కడ అవినాశి జ్ఞానధనము లభిస్తుంది. దానిని ధారణ చేసి దానము చేయాలి. ఇది ఆదాయానికి మూలము. టీచరు కూడా విద్యను దానము చేస్తారు. ఆ చదువు అల్పకాలము కొరకు మాత్రమే. విదేశాలలో చదువుకొని వస్తారు. రాగానే గుండెపోటుకు గురైనారంటే చదివినదంతా సమాప్తమైపోతుంది, వినాశనమైపోయింది కదా. పడిన శ్రమంతా ఊరకే వ్యర్థమైపోతుంది. మీ శ్రమ అలా కాదు. మీరు ఎంత బాగా చదువుతారో అంతగా 21 జన్మలకు మీ చదువు స్థిరంగా ఉంటుంది. అక్కడ అకాల మృత్యువులు సంభవించవు. ఈ చదువును జతలో తీసుకెళ్తారు. ఇప్పుడు తండ్రి ఎలా కళ్యాణకారులో పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. అందరికీ దారిని చూపించాలి. బాబా చాలా మంచి సలహాలనిస్తారు. ఒకే విషయాన్ని అర్థం చేయించండి. సర్వశ్రేష్ఠ శిరోమణి శ్రీమద్ భగవద్గీతకు ఇంత మహిమ ఎందుకుంది? భగవంతునిదే శ్రేష్టమైన మతము. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? భగవంతుడేమో ఒక్కరే ఉంటారు. వారు నిరాకారులు, సర్వాత్మల తండ్రి. అందుకే పరస్పరములో సోదరులని అంటారు. తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తారో అప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు. ఈ సమయంలో మీరు సోదరీ సోదరులు.
కనుక పవిత్రంగా ఉండాల్సి వస్తుంది. ఇది యుక్తి. వికారీ దృష్టి పూర్తిగా తొలగిపోవాలి. సంభాళించుకోవాలి. మా కళ్ళు ఎక్కడైనా మోసము చేస్తున్నాయా? బజారులో శనగలు చూసి మది చెలించదు కదా. ఇలా అనేక మంది మనసులో తినాలనిపిస్తుంది, తర్వాత తినేస్తారు కూడా. బ్రాహ్మణి ఉంటారు. ఎవరైనా సోదరుని జతలో వెళ్తారు. శనగలు తింటామా అని వారు అడగగానే, ఒక్కసారి తింటే ఏమైపోతుందిలే, పాపం కాదులే అని భావించి పరిపక్వమవ్వని వారు తినేస్తారు. దీనిని గురించి శాస్త్రాలలో కూడా అర్జునుని ఉదాహరణ ఉంది. ఇలాంటి కథలను కూర్చొని తయారు చేశారు. వాస్తవానికి ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే. మీరందరూ సీతలే. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయని తండ్రి చెప్తున్నారు. ఇక ఏ ఇతర విషయాలు లేవు. రావణుడు ఒక మనిషి కాదని మీకు తెలుసు. వికారాలు ప్రవేశించినప్పుడు రావణ సాంప్రదాయమని అంటారు. ఎవరైనా అటువంటి పనులు చేస్తే మీరు అసురులని అంటారు కదా. నడవడికలు అసురుల వలె ఉంటాయి. వికారులుగా అయ్యే పిల్లలను కుల కళంకితులని అంటారు. మిమ్మల్ని వికారుల నుండి సుందరంగా చేస్తున్నాను, కానీ మీరు మీ ముఖము నల్లగా చేసుకున్నారని అనంతమైన తండ్రి చెప్తారు. ప్రతిజ్ఞ చేసి వికారులుగా అయితే చాలా నల్లగా అవుతారు. అందుకే రాతి బుద్ధి అని అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ పారసబుద్ధి గలవారిగా అవుతారు. మీ ఉన్నతమయ్యే కళ తయారవుతుంది. తండ్రిని గుర్తిస్తే విశ్వమాలికులుగా అవుతారు. సంశయపడే విషయముండదు. తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా పిల్లల కొరకు స్వర్గాన్ని బహుమతిగా తీసుకువస్తారు కదా. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేస్తూ ఉండవచ్చు? వ్రతాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. వాస్తవానికి వికారాలకు వశమవ్వమని ప్రతిజ్ఞ చెయ్యాలి. వికారాలలోకి వెళ్ళరాదు. దీని ద్వారానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలిచి ఉంది. భారతదేశంలో 9 లక్షల మంది మాత్రమే మిగులుతారు. అప్పుడు చాలా శాంతిగా అయిపోతుంది. అది కూడా మీరు చూస్తారు. ఘర్షణ పడేందుకు అక్కడ ఇతర ధర్మమేదీ ఉండదు. ఒకే ధర్మము స్థాపించబడి ఇక మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. మంచిది. मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాలను స్వయంలో ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి. చదువు ద్వారా స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి. తండ్రి ఎలాగైతే కళ్యాణకారులో అలా మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. 2వ పాయింట్, ఆహార పానీయాల పూర్తి పథ్యమును పాటించాలి. ఎప్పుడూ కళ్ళు మోసగించకుండా చాలా జాగ్రత్త వహించాలి. స్వయాన్ని సంస్కరించుకోవాలి. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చెయ్యరాదు. వరదానము,
మనసా శక్తి యొక్క అనుభవం ద్వారా విశాల కార్యంలో సదా సహయోగి భవ. వివరణ: ప్రకృతిని తమోగుణి ఆత్మల వైబ్రేషన్లను పరివర్తన చెయ్యడం అనవసర రక్తపాతం యొక్క వాయుమండలము. వైబ్రేషన్లలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం, ఇతర ఆత్మలకు సహయోగం ఇవ్వడం, కొత్త సృష్టిలో కొత్త రచనను యోగబలము ద్వారా ప్రారంభం చేయడం, ఈ విశాల కార్యాలన్నిటికీ మనసా శక్తి యొక్క అవసరముంది. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతము సుందరంగా ఉంటుంది. మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి. ఒక్కరితోనే లైన్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు దీని అనుభవీలుగా అవ్వండి. అప్పుడు బేహద్ కార్యములో సహయోగులుగా అయ్యి బేహద్ విశ్వరాజ్యానికి అధికారులుగా అవుతారు. స్లోగన్: నిర్భయత మరియు నమ్రతయే యోగి మరియు జ్ఞాని ఆత్మల స్వరూపము. ఈరోజు అవ్యక్త సూచన: సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ ఆనందమునిచ్చే ఊయల. ఈ సుఖమునిచ్చే ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లౌలీనంగా ఉంటే ఎప్పుడు ఏ పరిస్థితులు కానీ మాయ యొక్క అలజడి కానీ రాలేదు. పరమాత్మ ప్రేమ తరగనిది, స్థిరమైనది. ఎంత ఉందంటే అది అందరికీ ప్రాప్తించగలదు. అయితే అందుకు విధి అతీతంగా అవ్వడం. ఎంత అతీతంగా అవుతారో అంత పరమాత్మ ప్రేమకు అధికారము ప్రాప్తిస్తుంది. ఓం శాంతి.